శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం ఇండియా అని ఠక్కన చెప్పేస్తాం. అవును, మన దేశమే పాల ఉత్పత్తిలో నెంబర్ 1. పాల పదార్థాల తయారీలోనూ మనమే నెంబర్ 1. అయితే ఈ స్థానం మనకు అంత తేలిగ్గా ఏం రాలేదు. దీని వెనుక ఎంతో మంది పాడి రైతుల కృషి ఉంది. అంతకుమించి ఓ మహా వ్యక్తి దార్శనికత కూడా ఉంది. ఆయనే వర్గీస్ కురియన్, భారతీయ శ్వేత విప్లవ పితామహుడు. ఆయన చేపట్టిన ఆపరేషన్ ఫ్లడ్ ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయాభివృద్ధి కార్యక్రమంగా నిలిచింది. ఈ ఉద్యమం మన దేశాన్ని అత్యల్ప పాల ఉత్పత్తి నుండి అధిక పాల ఉత్పత్తి గల దేశంగా ప్రపంచ పటంలో నిలిపింది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి కృషి చేసిన వారెవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఎంతో మంది మహానుభావుల కృషి మూలంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా పాల ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. అలాంటి వారిలో కమ్మ ప్రముఖుడు మండవ జానకరామయ్య ముందు వరుసలో ఉంటారు. పాలోత్పత్తిదారుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన నాయకుడిగా ప్రసిద్ధి పొందారు జానకరామయ్య. ఈయన సహకార వ్యవస్థ నాయకుడు, విజయ డైరీ మాజీ చైర్మన్. మండవ జానకరామయ్య ఆంధ్రప్రదేశ్లోని మోవ గ్రామంలో 1932లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహాలక్ష్మి, రత్తయ్య. ఎస్ఎస్ఎల్సీ పూర్తయ్యాక బందర్ హిందూ కళాశాలలో ఇంటర్ చదివారు. చిన్న వయసులోనే వ్యవసాయం, పాడి పరిశ్రమల పట్ల ఆసక్తి కనబరిచారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. రైతు కుటుంబంలో జన్మించడంతో సహజంగానే ప్రకృతిపై ప్రేమ కూడా పెరిగింది. చుట్టూ రైతులు, వారు పడే బాధలు ఆయనలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తేలా చేశాయి. పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని భావించారు. అందుకోసం జానకరామయ్య పెద్ద ఉద్యమాన్నే చేపట్టారు. 1970 తర్వాత విజయ డైరీకి అనుబంధమయ్యారు. సంస్థలో సుదీర్ఘంగా పనిచేసి చైర్మన్గా కూడా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో విజయ డైరీ ప్రగతి పదంలో సాగింది. దాదాపు 27 సంవత్సరాలు విజయ డైరీకి చైర్మన్గా చేసిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అత్యుత్తమ పాల ఉత్పత్తిదారుల సంఘంగా మార్చారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో విజయ పాలు తాగని వారు ఉండరు. విజయ పాల పదార్థాలు తినని వారు కనిపించరు. విజయ అంటే ఒక నమ్మకం, విజయ అంటే ఆరోగ్యకరమైన ఉదయం. అంతలా ఈ సంస్థ తెలుగువారి జీవితాలతో ముడిపడిపోయింది. రాష్ట్రం విడిపోయాక కూడా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో విజయ బ్రాండ్ పేరుతో ఇంకా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఏపీలో కృష్ణా మిల్క్ యూనియన్ పేరుతో పాడి రైతులకు ఈ సంస్థ అందిస్తున్న సేవలు అప్రతిహతం. దీనంతటికీ మండవ జానకిరామయ్య హయాంలోనే బలమైన అడుగులు పడ్డాయి. ఈయన చైర్మన్గా ఉన్న సమయంలో సంస్థ అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాల సేకరణ కేంద్రాలు పెరిగాయి. అప్పుడప్పుడే ప్రైవేట్ డైరీలు వ్యాపారాలను విస్తరిస్తున్న వేళ వాటితో పోటీపడి మరీ ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్లారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో కూడా పోరాటం చేశారు. ఇప్పుడు దేశం మొత్తం మీద పాడి రైతులకు లీటర్ పాలకు అత్యధిక ధర చెల్లిస్తున్న సంస్థ కృష్ణా మిల్క్ యూనియనే. ఇక పాడి పరిశ్రమను సాంకేతికంగా అభివృద్ధి చేయడంలో కూడా ఈయన పాత్ర అత్యంత కీలకం. పాల ఉత్పత్తి, మార్కెటింగ్, రవాణా రంగాల్లో నూతన విధానాలను ప్రవేశపెట్టారు. దీంతో రైతుల నుంచి పాలను సకాలంలో సేకరించడం, వాటిని మళ్లీ వినియోగదారులకు చేర్చడం ఇన్ టైంలో జరిగాయి. అంతేకాదు ఎన్నో రకాల పాల పదార్థాలను విజయ డైరీ తయారు చేసి అమ్ముతోంది. ఈ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో మంచి పేరుంది. వీటన్నిటికీ జానకరామయ్య హయాంలోనే అడుగులు పడ్డాయి. ఈయన కృషి మూలంగా విజయ డైరీ ఏపీతో పాటు దేశంలోనే ప్రముఖ సహకార సంస్థగా ఎదిగింది. అమూల్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వర్గీస్ కురియన్ విజయ పాల టేస్ట్ అద్భుతమని కొనియాడారంటే ఆ క్వాలిటీని మనం అర్థం చేసుకోవచ్చు. పాడి రైతుల శ్రేయస్సు కోసం జానకరామయ్య చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. పాల రైతులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించి వారికి శిక్షణ ఇప్పించారు. పశువులకు ఎలాంటి దానా వేయాలి, అవి అనారోగ్యం బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు పితకాల్సిన టైం ఏంటి, వాతావరణం మారినప్పుడు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు జానకరామయ్య. అంతేకాదు ప్రతి విషయంలో మహిళలకు పురుషులతో సమానమైన అవకాశాలు ఉండాలని వాదించేవారు జానకరామయ్య. అందుకే మహిళల పాల ఉత్పత్తి సహకార సంఘాలను ప్రోత్సహించారు. ఈయన చర్యల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల పరిశ్రమ ప్రాధాన్యత పెరిగింది. ప్రతి గ్రామంలో పాల సహకార సంఘాల ఏర్పాటు, 5 ఏళ్లకోసారి వాటికి ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యత అంశాలుగా మారిపోయాయి. ఈ చర్యల వల్ల ప్రతి రైతు పాడి రైతుగా అవతరించారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చారు. ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోగలిగారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలకు గాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో
ఎన్నో గుర్తింపులు పొందారు జానకిరామయ్య. రైతుల పట్ల అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా గౌరవాన్ని అందుకున్నారు. విజయ డైరీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జానకిరామయ్యను ఫాదర్ ఆఫ్ డైరీగా పిలుస్తారు. ఆ సంస్థ ఎదుగుదలలో ప్రతి అడుగు ఆయనదే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విజయ డైరీపై గురిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో రైతులకు, సంస్థకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జానకిరామయ్య అవిశ్రాంత పోరాటం సాగించారు. అయితే వయోభారం, ఇతర కారణాలతో 2019 మేలో పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసే నాటికి ఆ సంస్థ దేశంలోనే గొప్ప సహకార సంస్థగా పేరు తెచ్చుకుంది. పాడి రైతుల కోసం ఇంతలా కృషి చేసిన ఆయన పుట్టిన ఊరి కోసం కూడా పాటుపడ్డారు. 1981 కంటే ముందు తెలంగాణతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్లో క్లాస్ 1 కాంట్రాక్టర్గా వ్యాపారం చేసేవారు జానకిరామయ్య. వ్యాపారం చేసినన్ని రోజులు తెలంగాణలోనే ఉన్నారు ఆయన. విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా ఎన్నో కాంట్రాక్టులు నిర్వహించారు. ఆ సమయంలోనే మొవ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి ఆ గ్రామస్తులు ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల్లో పోటీకి 2 వర్గాలు ముందుకొచ్చాయి. రాజీకి ఎవరూ అంగీకరించలేదు. దీంతో వారిని రాజీ చేయించాలని గ్రామస్తులు జానకిరామయ్యను పిలిపించారు. ఆయన చెప్పినా వారు ఏకగ్రీవానికి ఒప్పుకోలేదు. దీంతో ఆయన్నే రంగంలోకి దించగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అప్పట్నుండి మొవ గ్రామ అభివృద్ధి మొదలైంది. సర్పంచ్గా మొవ అభివృద్ధికి నడుం కట్టారు. గ్రామాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారు. మొవను మండల కేంద్రంగా మార్చేందుకు పాటుపడ్డారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. పంచాయతీకి శాశ్వత ఆదాయం కోసం ఆయన శక్తియుక్తులను వినియోగించారు. ఎన్ఆర్ఐలు, దాతల విరాళాలతో పాటు ప్రభుత్వ నిధులను వెచ్చించి 40 దుకాణాలతో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించారు. పంచాయతీకి ఏడాదికి 25 లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా చేశారు. కళ్యాణ మండపం నిర్మించి దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని సీసీ రోడ్లకు వినియోగించారు. పాల సేకరణ మొదలు గిట్టుబాటు ధర కల్పించడం వరకు ఎన్నో సంస్కరణలు చేపట్టి రైతుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. విజయ డైరీకి రాజీనామా చేసిన తర్వాత కృష్ణా జిల్లా గన్నవరం శివారులోని ఋషివాటికలో నివసించారు జానకిరామయ్య. 93 ఏళ్ల పాటు జీవించిన ఆయన 2025 నవంబర్ 6న పరమపదించారు. పాడి రైతులకు జానకిరామయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం చంద్రబాబు సహా ఎంతోమంది ప్రముఖులు కొనియాడారు. తన జీవితాంతం పాడి రైతుల శ్రేయస్సు కోసమే పాటుపడ్డ జానకిరామయ్య ఈ కాలం రైతులకు, నాయకులకు నిజమైన మార్గదర్శి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.